tan 2 alpha. This is the answer, minus 24/7. Okay. అలాగే క్వశ్చన్స్ నాకు కనిపించట్లేదు. అలాగే సెకండ్ బిట్ ఏంటి, ఇఫ్ cos A is equal to 7/25 and 3π/2 less than A less than 2π, then find the value of cot A/2. Then find the value of cot A/2. cot A/2 వాల్యూ కావాలి. గివెన్ ఏంటి, మనకి ఏమి ఇచ్చాడు, cos A ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, cos A ఈజ్ ఈక్వల్ టు 7/25 ఇచ్చాడు. అలాగే ఇంకోటి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, 3π/2 లెస్ దెన్ A లెస్ దెన్ 2π. 3π/2 అంటే ఎంత, 270 కదా. 270 అంటే ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఏ 270 కంటే ఎక్కువ ఉంది అంటే దేంట్లోకి వస్తుంది, ఇలా ఇక్కడికి వస్తుంది, ఫోర్త్ క్వాడ్రంట్లోకి. 2π అంటే ఎక్కడ వస్తుంది, ఇక్కడ 2π కంటే తక్కువ ఉంది అంటే దేంట్లోకి రావాలి, ఇది ఫోర్త్ క్వాడ్రంట్లోకి రావాలి. అంటే ఏ బిలాంగ్స్ టు ఫోర్త్ క్వాడ్రంట్ అనమాట. ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ దాని మీనింగ్ ఏంటంటే ఇది, ఏ బిలాంగ్స్ టు ఫోర్త్ క్వాడ్రంట్. దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ cot A/2. cot A/2కి మనకు ఫార్ములా తెలుసు. cot A/2 ఫార్ములా ఏంటి, హాఫ్ యాంగిల్ ఫార్ములాస్ కూడా మనం చెప్పాం. cot A/2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ cos A/1 మైనస్ cos A స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ ఇది. ఓకే, సో ఇది ఫార్ములా మనకి ఇచ్చిందేంటి, cos A అంత ఇచ్చాడు 7 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7/25 కదా, 1 ప్లస్ 7/25 1 మైనస్ 7/25 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్, ఎల్సిఎం చేస్తే 25 ప్లస్ 7/25 25 మైనస్ 7 ఎంత, 18/25 25 క్యాన్సిల్, ఇదంటే 32/18. 25 ప్లస్ 7 ఎంత, 32 కదా, 32/18. ఇది 2 క్యాన్సిల్ అవుతుంది కదా, 2 ఎన్నిసార్లు 16 టైమ్స్, ఇది 9 టైమ్స్, స్క్వేర్ రూట్ ఆఫ్ 16/9 ప్లస్ ఆర్ మైనస్. దీనికి స్క్వేర్ రూట్ ఎంత, 4 కింద 3 అంటే 4/3 ప్లస్ ఆర్ మైనస్ 4/3. బట్ మనకి ఇక్కడ ఏ బిలాంగ్స్ టు ఫోర్త్ క్వాడ్రంట్ అని ఇచ్చాడు, కావాల్సింది cos A/2 కదా, cot A/2 మనకి ప్లస్ ఆర్ మైనస్ ఇచ్చాడు, ప్లస్ ఆర్ మైనస్ మనకి 4/3 ఇచ్చాడు. ఇప్పుడు మనం పాజిటివ్ తీసుకోవాలా నెగిటివ్ తీసుకోవాలంటే A/2 ఇప్పుడు మనకి దేన్ని ఎక్కడి వరకు ఇచ్చాడు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇచ్చాడు, యాంగిల్ మనకి 3π/2 నుంచి A బిలాంగ్స్ టు 3π/2 లెస్ దెన్ A లెస్ దెన్ 2π అని ఇచ్చాడు. ఇప్పుడు A/2 ఎంత అవుతుంది, బై 2తో మల్టిప్లై చేసాం అనుకోండి, బై 2తో డివిజన్ చేస్తే ఏమవుతుంది, 3π/4 లెస్ దెన్ A/2 లెస్ దెన్ π. అంటే 3π/4 అంటే ఎంత, ఇది 125 కంటే ఎక్కువ, పై కంటే తక్కువ. అంటే దేంట్లోకి వస్తుంది, ఇది సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుంది, అంతేనా. అలా తీసుకున్నాం అనుకోండి, 2π కంటే తక్కువ, పై కంటే తక్కువ అంటే దీంట్లోకి వస్తుంది. అలాగే 125 అంటే దీంట్లోకి వస్తుంది. ఇది దేంట్లో ఉండాలి, ఇప్పుడు A/2 దేంట్లో ఉండాలి, A/2 యాంగిల్ సెకండ్ క్వాడ్రంట్లో ఉండాలి. సెకండ్ క్వాడ్రంట్లో కాట్ ఎలా ఉంటుంది, నెగిటివ్. సో మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి. cot A/2 ఈజ్ ఈక్వల్ టు -4/3. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇదంతా ఎక్స్ప్లెనేషను, ఒకసారి కావాలంటే చూసుకోండి, ఓకేనా. ఏ
ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటే A/2 అవుతుంది, డివిజన్ చేయండి. A/2 కావాలి కాబట్టి A/2 డివిజన్ చేస్తే ఏమవుతుంది? 3π/4. 3/4 అంటే అంత నథింగ్ బట్ అండి 125. 125 కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ అంటే దీంట్లోకి వస్తుంది A/2 యాంగిల్ సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. అప్పుడు కాట్ A/2 కాట్ అక్కడ సెకండ్ క్వాడ్రంట్లో ఎలా ఉంటుంది? నెగిటివ్ ఉంటుంది కాబట్టి నెగిటివ్ వాల్యూ ఉంటుంది, పాజిటివ్ వాల్యూ విల్ బి రిజెక్టెడ్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఆ ఇచ్చిన కండిషన్స్ అందుకే జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇచ్చే ప్రతి క్వశ్చన్ కూడా చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఓకేనా? అలాగే దీంట్లో థర్డ్ బిట్, ఇఫ్ 0 <θ π/8, ఇఫ్ 0 θ ఇది 0 θ π/8, then show that ఇది ఒకటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ 2 cos 4θ ఈజ్ ఈక్వల్ టు 2 cos θ/2. ఇది ప్రూవ్ చేయమన్నాడు. దెన్ షో దట్ ఇది చూపించాలి మనం. ఓకేనా? దీన్ని మనం సాల్వ్ చేసే ముందు నేను ఒక చిన్న విషయం చెప్తాను. 1 + cos θ ఫార్ములా ఏంటి? 1 + cos 2θ ఈజ్ ఈక్వల్ టు 2 cos స్క్వేర్ θ. ఇక్కడ డబుల్ది యాంగిల్ ఇక్కడ ఏమవుతుంది? హాఫ్ యాంగిల్ అయిపోతుంది. అలాగే 1 + cos θ ఎందుకనుకోండి, 1 + cos θ ఉందనుకోండి, ఇప్పుడు ఇది ఏమైపోవాలి? 2 cos స్క్వేర్ θ/2 అవ్వాలి. ఇది ఫార్ములా మనం ఆల్రెడీ ఫార్ములాస్ కూడా నేర్చుకున్నాం. అలాగే ఇది చూడండి, ఇక్కడ డబుల్ ఉంటే దాంట్లో హాఫ్ అవుతుంది, ఇక్కడ 1 ఉంటే 1లో హాఫ్, ఇప్పుడు 2θ అంటే 2లో హాఫ్ అంటే 1 అయిపోయింది. అలాగే ఇక్కడ కూడా 1 + cos 4θ ఉందనుకోండి, ఇది ఏమవ్వాలి? 2 cos స్క్వేర్ 2θ అవ్వాలి కదా. అర్థమవుతుందా? ఈ ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుందా? 1 + cos 4θ ఏమవ్వాలి? ఇక్కడ మన అన్ని ఫార్ములాస్లో కూడా కాస్ ఫార్ములాస్లో 1 + cos 2θ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? 2 cos స్క్వేర్ θ మనకు ఫార్ములా ఉంది. ఇది అలాని ఇలా చెప్పాను, ఇది కూడా చెప్పాను. 1 + cos θ అంటే దీన్ని బట్టి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డబుల్ యాంగిల్ ఉన్నది ఇటువైపు వచ్చేటికి ఏమవుతుంది? హాఫ్ యాంగిల్ అయిపోతుంది. అలాగే ఇక్కడ 1 ఉన్నది ఇక్కడ హాఫ్ అయిపోయింది, ఇక్కడ 2 ఉన్నది ఇక్కడ 1 అయిపోయింది. ఇక్కడ అప్పుడు దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది? ఇక్కడ డబుల్ ఉన్నది ఇక్కడ హాఫ్ అవ్వాలి, అంటే ఇక్కడ 4θ ఉంటే ఇక్కడ ఏమవ్వాలి? 2θ అవ్వాలి. ఇదంతా ఎందుకు చెప్పాను నేను? ఇక్కడ cos 4θ ఇచ్చాడు కాబట్టి. ఇప్పుడు దాన్ని మనం ఏం చేస్తున్నామంటే చాలా జాగ్రత్తగా చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. 2 + స్క్వేర్ రూట్ ఆఫ్ 2 + స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 కామన్ తీసేస్తే ఏమవుతుంది? 1 + cos 4θ. ఈ ఫామ్లోకి తీసుకొచ్చాను. ఇప్పుడు దీన్ని 1 + cos 4θ ఎలా రాయచ్చా? 2 cos స్క్వేర్ 2θ కింద. సో రాస్తున్నాను, 2 + స్క్వేర్ రూట్ ఆఫ్ 2 + స్క్వేర్ రూట్ ఆఫ్ 2 × 2 cos స్క్వేర్ 2θ, 2 cos స్క్వేర్ 2θ. ఇది వేస్తూ ఉంటే ఎక్కువ స్టెప్లు అయిపోతుంది మీరు కానీ, బట్ చేయండి, చూడండి, చూస్తే అర్థమవుతుందిగా. 2 + స్క్వేర్ రూట్ ఆఫ్ 2 + స్క్వేర్ రూట్ ఆఫ్ 2 2 = 4, 4 cos స్క్వేర్ 2θ. ఇదేమవుతుంది? ఇది 2 + స్క్వేర్ రూట్ ఆఫ్ 2 + ఇది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే cos 2θ మిగిలింది. ఇక్కడ 4 అంటే 2 స్క్వేర్ కదా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి ఏం మిగిలింది? 2 cos 2θ మిగిలింది, 2 cos 2θ. అర్థమైంది? ఇది అర్థమైందిగా. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి cos 2θ మిగిలింది. అలాగే 4ని 2 స్క్వేర్ కింద రాస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 2 మిగిలింది. 2 + 2 cos θ దట్ ఈక్వల్ టు 2 + మళ్ళీ దీంట్లో ఒక 2ని కామన్ తీసేస్తే 1 + cos 2θ.
1 ప్లస్ కాస్ టు తీటా మనం ఆల్రెడీ చెప్పింది. 1 ప్లస్ కాస్ టు తీటా అది కూడా 2 కాస్ స్క్వేర్ తీటా, అంతేనా. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ 2 ఇంటూ 2 కాస్ స్క్వేర్ తీటా. ఇప్పుడు ఇదేమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ 2 2 జర్ 4, 2 స్క్వేర్ కింద రాస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి కాస్ స్క్వేర్ 2 మిగులుతుంది. 2 కాస్ తీటా మిగులుతుంది, 2 కాస్ తీటా. అలాగే ఇక్కడ 2 మళ్ళీ కామన్ తీస్తే 1 ప్లస్ కాస్ తీటా. 1 ప్లస్ కాస్ తీటాని ఎలా రాయొచ్చని చెప్పాను, 2 కాస్ స్క్వేర్ హాఫ్ యాంగిల్ అయిపోతుంది కదా, కాస్ స్క్వేర్ తీటా. 2 స్క్వేర్ 2 క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగులుతుంది, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది 2 స్క్వేర్ కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది, ఏమవుతుంది ఇది 2 కాస్ తీటా బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. కాబట్టి ఇదే కదా మనం ప్రూవ్ చేయమన్నాడు, 2 కాస్ తీటా బై 2 అని ప్రూవ్ చేయమన్నాడు. 2 కాస్ తీటా బై 2 ప్రూవ్ చేయమన్నాడు, దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. Find the extreme values of a fifth question. Find the extreme values of దీంట్లో ఫస్ట్ బిట్ చేద్దాం. ఫస్ట్ బిట్ ఏంటి, కాస్ 2x ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఈ అన్నిటికీ కూడా నేను ఎక్స్ట్రీమ్ వాల్యూస్ చెప్పేటప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ చెప్పేటప్పుడు మనకి ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆఫ్ ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ ప్లస్ సికి దీనికి మ్యాక్సిమం వాల్యూ ఎంత అవుతుంది, మ్యాక్సిమం వాల్యూ ఎంత, మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని చెప్పుకున్నాం. అలాగే మినిమం వాల్యూ, ఇవే మనం ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటామని కూడా చెప్పాను, ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా. అంటే మనకి ఇచ్చిన ప్రతిదాన్ని కూడా ఇలాగ లీనియర్ ఎక్స్ప్రెషన్లోకి మనం మార్చుకోవాలి. ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ ఇదే ఫార్ములా మనకు తెలుసు. ఈ ఫార్ములా ఉంటేనే మనం ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి వీలుంటుంది, అంతేనా. అంటే ఇది చూడండి, స్క్వేర్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లు ఇచ్చాడు, ఇది లీనియర్లు ఇచ్చాడు. అంటే అన్నీ కూడా మనం లీనియర్లో కన్వర్ట్ చేసి ఈ ఫామ్లో మనం తీసుకురాగలిగితే అప్పుడు మనం ఏబీ వాల్యూస్ మనం చూసుకొని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే వీ కెన్ గెట్ ది ఎక్స్ట్రీమ్ వాల్యూస్. ఓకే, గెట్ ఇట్. అంటే నేను చెప్పదనుకున్నది ఏంటంటే క్వాడ్రాటిక్ ఫామ్లో ఉన్న ఈక్వేషన్లో కూడా లీనియర్లోకి మనం కన్వర్ట్ చేసేసుకోవాలి. కన్వర్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు మన ఏబీ వాల్యూలు మనం చూసుకొని అప్పుడు ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీన్ని లీనియర్లోకి కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు కాస్ 2x ఆల్రెడీ లీనియర్లో ఉంది, కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 2x ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ని మనం ఎలా రాయొచ్చు, 1 ప్లస్ కాస్ 2x బై 2 కింద రాయొచ్చు. ఎందుకని 2 కాస్ స్క్వేర్ ఎక్స్ రావాలంటే చూసుకోండి, 2 కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు కాస్ 2x ఫార్ములా ఏంటి మనకి, కాస్ 2xకి ఇది ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ కాసుల్లో 2 కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1, అంతేనా. ఈ -1 ఇటువైపు వచ్చేసింది అనుకోండి, 1 ప్లస్ కాస్ 2x ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఎక్స్. అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2 ఇటువైపు వచ్చేస్తే 1 ప్లస్ కాస్ 2x బై 2. ఇవన్నీ ఫార్ములాస్ చెప్పాను, మొత్తమని చెప్పినవే, కాకపోతే ఏంటంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా చూడండి. అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ని మనం ఎలా రాయొచ్చు, 1 ప్లస్ కాస్ 2x బై 2 కింద రాయొచ్చు. సో ఎల్సిఎం చేసేస్తే దీనికి ఏమవుతుంది, ఎల్సిఎం చేస్తే 2 ఇంటూ కాస్ 2x, 2 కాస్ 2x ప్లస్ 1 ప్లస్ కాస్ 2x. 2 కాస్ 2x ప్లస్ కాస్ ఎక్స్ అంత, కాస్ 2x అంతా 3 కాస్ 2x, 3 కాస్ 2x ప్లస్ 1 బై 2.
అంటే ఇది నథింగ్ బట్ ఏంటంటే 3/2 cos 2x ప్లస్ 1/2. ఇక్కడ మనకి ఏ వాల్యూ, ఇది ఏ సైన్ ఎక్స్ బి కాస్ ఎక్స్ ఫార్ములా ఉంది కదా, లీనియర్ ఈక్వేషన్లోకి వచ్చింది. అంటే బి వాల్యూ వచ్చింది, బి వాల్యూ మనకు తెలుసు, సి వాల్యూ తెలుసు, అది ఏ వాల్యూ 0 అనమాట. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 3/2 అండ్ సి ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇవి మనకు వచ్చిన వాల్యూస్. ఇప్పుడు దీన్ని మనం మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ, ఎక్స్ట్రీమ్ వాల్యూస్ కన్నా మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మినిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా. సి అంటే ఎంత, 1/2 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్. 0 అంటే 0 కాబట్టి 0 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9/4. ఇది నథింగ్ బట్ ఏంటి, 3/2ఏగా, 3/2. ఇదేమవుతుంది, 2 LCM అయితే 1 - 3 ఇది ఈక్వల్ టు -2/2, దట్ ఈజ్ ఈక్వల్ టు -1. ఇది మినిమం వాల్యూ. -1. అలాగే మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సి అంటే 1/2, సేమ్ ఇందాక బట్ ప్లస్ వస్తుందండి ఇక్కడ, అంతే. ఇక్కడ మైనస్ పెడితే ఇక్కడ ఏమవుతుంది, 3/2 అవుతుంది, అంతేనా. 2 LCM ఇది 4, 2 times, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది మ్యాక్సిమం వాల్యూ. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటే అవే మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే వాటినే మనం ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటారని చెప్పేసి కూడా నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఓకేనా. దీంట్లో ఫస్ట్ బిట్, ఫిఫ్త్ క్వశ్చన్లో ఫస్ట్ బిట్ అయింది. అలాగే సెకండ్ బిట్, ఈ రెండు కూడా సిమిలర్గా ఉన్నప్పటికీ కూడా మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లు లీనియర్లో మార్చుకోవడం కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి ఈ రెండు బిట్లు కూడా నేనే చెప్తున్నాను, ఒకసారి అర్థం అవుద్దని. 3 sin square x ప్లస్ 5 cos square x, 5 cos square x. ఇక్కడ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకు సింపుల్గా ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ని కూడా మనం సింపుల్గా మార్చుకోవడానికి ఫార్ములా ఉంది కదా. 2 sin square x ఇది కూడా, అంటే దీన్ని చూడండి 1 మైనస్ cos 2x/2 ఇది. అలాగే 5 ఇంటూ cos square x ఇప్పుడే చెప్పాను కదా, 1 ప్లస్ cos 2x/2 ఇలా రాసుకొచ్చింది చెప్పాను. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లీనియర్లోకి కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇది 3/2, 1 మైనస్ cos 2x ప్లస్ 5/2, 1 ప్లస్ cos 2x, 1 ప్లస్ cos 2x. ఓకే, ఇప్పుడు మల్టిప్లై చేసేయండి వీటిని. మల్టిప్లై చేస్తే 3/2 ఇంటూ 1 ఎంత, 3/2 మైనస్ 3/2 cos 2x ప్లస్ 5/2 ఇంటూ 1 5/2 ప్లస్ 5/2 cos 2x. cos 2x కామన్ తీసామనుకోండి, దీంట్లో cos 2x కామన్ తీసేస్తే 5/2 మైనస్ 3/2 ప్లస్ 3/2 ప్లస్ 5/2. ఇది cos 2x ఇంటూ దీనికి 2 LCM, 5 మైనస్ 3 ఎంత 2, ఇది 2 LCM, ఇది 8, 2/2 ఎంత, ఇది 1 అయిపోతుంది. అంటే cos 2x ప్లస్ ఇది సింప్లైజ్ అనుకోండి, లేదంటే ఇది 4 టైమ్స్ కదా, 4, ఇది 4. ఇది ఇప్పుడు లీనియర్లో కన్వర్ట్ అయింది. లీనియర్లో కన్వర్ట్ అయిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ అంతా, ఏ వాల్యూ ఇంతకట్లాగే 0, ఏ వాల్యూ 0, బి ఈజ్ ఈక్వల్ టు కాస్ కోషెంట్ మాత్రమే బి అవుతుంది కాబట్టి ఇది బి ఈజ్ ఈక్వల్ టు 1, సి ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. మినిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సి అంటే 4 మైనస్ ఏ స్క్వేర్ అంటే 0 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్
4 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. అలాగే మ్యాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మనకి ఎంత వచ్చింది 4, ఇక్కడ ప్లస్ 1, ఇదంతా మనం సింప్లిఫై చేస్తే 1 కదా మనకు వచ్చింది, 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. అంటే మ్యాక్సిమం వాల్యూ ఎంత వచ్చింది మనకి 5 వచ్చింది, మినిమం వాల్యూ 3 వచ్చింది. దిస్ ఈజ్ ద ఆన్సర్. జాగ్రత్తగా కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఈజీగా మనం చేయాలంటే ఫార్ములాస్ కంపల్సరీ మనం ఫింగర్ టిప్స్ మీద ఫార్ములాస్ ఉండాలని చెప్తున్నా. ఫస్ట్ నుంచి నేను చెప్పేది అదే. మనకు ఫార్ములాస్ ఫింగర్ టిప్స్ మీద ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఐడియాస్ జనరేట్ అవుతాయి. మనకు క్వశ్చన్ చూసిన వెంటనే ఆ ఫార్ములాస్ మనకు గుర్తున్నప్పుడు ఏమవుతుందంటే స్ట్రైక్ అవుద్ది, దీన్ని ఇలా కన్వర్ట్ చేయొచ్చు కదా, దీన్ని ఇలా కన్వర్ట్ చేయొచ్చు కదా అని ఒక ఐడియా థాట్స్ అయితే వస్తాయి మీకు. దాన్ని రావాలి అంటే మనం నేను చెప్పినట్టుగా ఫస్ట్ నుంచి చెప్తున్నట్టుగా ఫార్ములాస్ మొత్తం అన్నీ కూడా బై హార్ట్ చేయాల్సిందే. అవసరమైతే బై హార్ట్ చేయండి. వీక్లీ 1 or 2 టైమ్స్ అయినా కంపల్సరీ మీరు బై హార్ట్ చేస్తూ ఉంటే ఫార్ములాస్ మనకి ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే మనం క్వశ్చన్ అటెంప్ట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఐడియాస్ వస్తాయి. ఈ ఫార్ములా మనం చూడగానే క్వశ్చన్ చూడగానే ఇదేదో పలానా ఫార్ములాలో ఉంది, ఆ ఫార్మాట్లో ఉన్నట్టుగా ఉందంటే మనకే ఐడియాలు వస్తూ ఉంటాయి. సో ఫార్ములాస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. మీరు అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. అసలు నెగ్లెక్ట్ చేసి అసలు ఎస్కేప్ అవ్వడానికి అవకాశమే లేదు. అసలు అలా ఎస్కేప్ అయితే మాత్రం ఐ కెనాట్ సే ఎనీథింగ్. అది దేవుడికి తెలుసు ఇంకా. ఓకేనా? సో ఫార్ములాస్ మాత్రం పక్కాగా మీరు నేర్చుకోవాల్సిందే, గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇకపోతే ఫైండ్ ది పీరియడ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్ అని నెక్స్ట్ సిక్స్త్ బిట్ ఒకటి ఉంది. సిక్స్త్ బిట్ ఏంటంటే ఇఫ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ 3√2 సైన్ థీటా ప్లస్ sin theta plus pi by 4, theta plus 5 by 4 plus 6 less than or equal to b. Then find the largest value of a and smallest value of b. వాల్యూ ఆఫ్ బి. ఏకి బీకి మధ్యలో ఇది ఉందనుకో, దీని ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా ఏ యొక్క లార్జెస్ట్ వాల్యూ వస్తుంది, బి యొక్క లీస్ట్ వాల్యూ అంటే స్మాలెస్ట్ వాల్యూ వచ్చినట్టే. అంటే ఈ మధ్యలో ఉన్న ఎక్స్ప్రెషన్ యొక్క ఎక్స్ట్రీమ్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే నథింగ్ బట్ ఏంటి, ఇందాక సి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అలా ఫైండ్ అవుట్ చేసాం కదా, సేమ్ అలాగే మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి, కాస్ థీటా ప్లస్ 3√2 సైన్ థీటా ప్లస్ 5. దీన్ని మనం సింప్లిఫై చేసి దేంట్లో కన్వర్ట్ చేయాలి, ఏ సైన్ ఎక్స్ ప్లస్ బీ కాస్ ఎక్స్ ప్లస్ సి ఫామ్లోకి మనం తీసుకురాగలిగితే మన ఎక్స్ట్రీమ్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంతేనా? సో ఇది కాస్ థీటా ప్లస్ √3/3√2 కదా, సారీ 3√2 అనేది 3√2. ఇది సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా ఉంది కదా, సైన్ ఏ కాస్ బీలో రాయొచ్చా, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ప్లస్ 6. అర్థమవుతుంది? జాగ్రత్తగా చూడండి. కాస్ థీటా ప్లస్ 3√2 ఇంటూ సైన్ థీటా ఇంటూ కాస్ 45 1/√2 ప్లస్ కాస్ థీటా ఇంటూ సైన్ 45 1/√2 ప్లస్ 6. ఇది మనకి కావాలంటే ఇలా రాసేసుకోండి, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అని రాసేసుకోండి, అది బెటర్. డైరెక్ట్గా వాల్యూస్ మనం సో అర్థమవుతుందా? ఇప్పుడు 1/√2 మనం కామన్ తీసేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుందిగా,
కాస్ తీటా 1/√2 కామన్ తీసాను, కామన్ తీస్తే రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏమి మిగిలింది మనకి 3 ఇంటూ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా ప్లస్ 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. అప్పుడు ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాస్ తీటా ప్లస్ 3 సైన్ తీటా ప్లస్ 3 కాస్ తీటా ప్లస్ 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. కాస్ తీటా 3 కాస్ తీటా ఎంత 4 కాస్ తీటా, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 సైన్ తీటా ప్లస్ 3 సైన్ తీటా ప్లస్ కాస్ తీటా ప్లస్ 3 కాస్ తీటా ఎంత 4 కాస్ తీటా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. ఇప్పుడు ఇది చూడండి, సారీ ప్లస్ 6 ఒకటి ఉంది ఇక్కడ, ప్లస్ 6. ఇది చూడండి, ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ ప్లస్ సి ఫార్ములా ఉంది కదా, అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత 3, బి ఈజ్ ఈక్వల్ ఎంత 4, సి ఈజ్ ఈక్వల్ ఎంత 6. ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే వీటికి మ్యాక్సిమం వాల్యూ ఎంత, దీన్ని నేను డైరెక్ట్గా ఎలా చేస్తానంటే ఇది ఎలాగ ఆల్రెడీ కంటిన్యూ చేసుకొస్తున్నాను కాబట్టి సి మైనస్ అంటే 6 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇది మినిమం వాల్యూ. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ కామా 6 ప్లస్ మ్యాక్సిమం వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇలా బ్రాకెట్లో రాసినప్పుడు ఎలా రాయాలని కూడా చెప్పాను నేను, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది 3 స్క్వేర్ అంటే 9, 16 అంటే 25, స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5ఏగా, అంటే 6 మైనస్ 5, ఇదంతా 6 ప్లస్ 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. అంటే ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 మైనస్ 5 అంటే 1, అలాగే ఇది 11. ఇప్పుడు ఏ యొక్క మ్యాక్సిమం ఏంటంటే ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కంటే ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అంటే మ్యాక్సిమం వాల్యూ గ్రేటర్ దెన్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అంటే 1 యొక్క మ్యాక్సిమం, సారీ ఏ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత అనమాట 1, అలాగే బిగ్గెస్ట్ వాల్యూ, అలాగే బి యొక్క స్మాలెస్ట్ వాల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 11 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, అంటే బి ఈక్వల్ అంటే ఎంత మినిమం వాల్యూ ఎంత అనమాట 11, అంటే బిగ్గెస్ట్ వాల్యూ ఆఫ్ A is 1 and smallest value of B is 11. అర్థమైందా? దిస్ ఇస్ ద ఆన్సర్. అర్థమైందా? సేమ్ అలాగే ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో సేమ్ అలాగే ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ బిట్లో మనకి ఏం చేయాలంటే ఫైండ్ ద పీరియడ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్ అని చెప్పేసి అని ఇచ్చాడు. బట్ అండ్ ఏంటంటే మనం ఈ పీరియడ్స్ అలాగే చెప్పాను కదా, రేంజెస్, డొమైన్లు, రేంజు, పీరియడ్లు ఇవంతా కూడా ఒక సెట్ అనమాట. అది ఫంక్షన్స్ కాన్సెప్ట్లో దీని గురించి మనం పూర్తిగా డీటెయిల్డ్గా నేర్చుకుందాం ఫ్రమ్ బేసిక్స్ నుంచి. నాకు ఎప్పుడు కూడా మధ్య మధ్యలో అలా ఫ్లూక్గా పైప్ అనేది ఊరికినా చెప్పడం నాకు అలవాట్లేదు. యాక్చువల్లీ ఫస్ట్ నుంచే బేసిక్ నుంచి చెప్తేనే నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, చెప్పిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఏంటంటే ఆల్రెడీ పీరియడ్స్ గురించి మనకు డొమైన్ గురించి రేంజ్ల గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. బట్ వీ విల్ డిస్కస్ ఇన్ ది ఫంక్షన్స్ చాప్టర్ వెరీ క్లియర్లీ ఫ్రమ్ ది బేసిక్స్. ఓకేనా? వెరీ బేసిక్స్ నుంచి కూడా మన ఫంక్షన్స్లో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే వీటి యొక్క యూసేజ్ ఏంటంటే కాల్కులస్లో కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాల్కులస్కి ఫంక్షన్స్ చాప్టర్ వెరీ వెరీ బేసిక్ చాప్టర్ అనమాట. త్రూఅవుట్ మ్యాథమెటిక్స్కి ట్రిగనామెట్రీ ఎలా బేసిక్ చాప్టరో అలాగే మన కాల్కులస్ చాప్టర్కి మొత్తానికి మనకి ఫంక్షన్స్ అనేది వెరీ 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 బేసిక్ కాన్సెప్ట్. సో దాన్ని మనం చాలా చాలా కేర్ఫుల్గా అండ్ క్లియర్గా డిస్కస్ చేద్దాం డెఫినెట్గాను. ఈ ట్రిగనామెట్రీ అయిపోయినంటే మనం స్టార్ట్ చేసేది కాల్కులస్లో ఫస్ట్ చాప్టర్ మన ఫంక్షన్స్ యొక్క గ్రాఫ్స్, పీరియడ్స్, స్కెచ్చింగ్, కర్వ్ స్కెచ్చింగ్స్, పీరియడ్స్ కానివ్వండి, డొమైన్ కానివ్వండి, రేంజ్లు కానివ్వండి, అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వీ విల్ డిస్కస్ ఇన్ ది దట్
ఫంక్షన్ చాప్టర్ ఇన్ కాల్కులస్. ఓకేనా. సో ప్రస్తుతానికి ఏంటంటే నేను ఈ రోమన్ని పక్కన పెడతాను. ఆఫ్టర్ దట్ అది మనం కవర్ చేసిన తర్వాత ఇది మొత్తం అంతా కూడా నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డెఫినెట్గాను. ఓకేనా. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్ దిస్ విల్ బి క్లియర్ టు యూ. సో వీ విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. ఓకే.